ఎస్ఆర్బి గ్రూప్ కి సంబంధించి 32,000. హాయ్ ఫ్రెండ్స్, సౌండ్ అందరికి నీట్గా వస్తుందా? వాయిస్ కొంచెం డల్గా వస్తుంది, ఓకేనా? హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అమ్మా. సౌండ్ క్లియరా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఎస్ మహేష్, కంపల్సరీగా చెప్తానమ్మా. కృష్ణ, గుడ్ ఈవినింగ్. వీడియో అండ్ సౌండ్ క్లియరే కదా అందరికీ? మహేష్, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అడుగుతున్నావా? ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్. ఓకేమా, జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకే రైట్, జీడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మన యొక్క పిఆర్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఫుల్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నారమ్మా, ఓకేనా? కేవలం 999 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మీకు అందిస్తూ ఉన్నారు. సో దాంట్లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా మీకు 1 lakh బిట్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నారమ్మా, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే టుడే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి P/Q = 6:5 మరియు Q/R = 3:4 అయితే Q/P+R విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఆన్సర్ చేయాలి. ఇఫ్ P/Q = 6:5 and Q/R = 3:4 then what is the value of Q/P+R అంటమ్మా. ఏజెస్ మొత్తం మీకు క్లియర్గా నేను ఇస్తానమ్మా, ఓకేనా? సో మొత్తం డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చేయాలి స్పీడ్గా. గుడ్ ఈవినింగ్ శైలజ, వెరీ గుడ్. ఆప్షన్ డియా. ప్లీజ్ వీడియోని అందరూ కూడా ఒకసారి లైక్ చేయాలమ్మా. ఇంకా వీడియో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మనం చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్లే కదా. వెరీ గుడ్. ఒక రైట్ చూడండి, ఏమన్నాడంటే మనకి ఇక్కడ P/Q ఇచ్చేసాడు. ఎంత? P/Q/R. 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ది ఎవరంటే 6:5 అంట. మరి సెకండ్ ఏమి ఇచ్చాడంటే 3:4, ఓకేనా?
సో మరి ఏం చేయాలి నువ్వు, ఇక్కడ ఏది లేదంటే ఈ ప్లేస్ నువ్వు ఫిల్ చేయాలి కదా. సో ఏం ఫిల్ చేయాలి సార్ అంటే దాని బిఫోర్ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్తో ఫిల్ చేసేసుకోవాలి. మరి దీని బిఫోర్ కూడా ఖాళీ ఉంది కాబట్టి అదే నెంబర్. సో ఎంత వస్తుందమ్మా, 6 3 జా 18, 5 3 జా 15, 5 4 జా 20. ఓకేనా, ఇది నీ యొక్క ఆన్సర్. మరి ఇవి ఏమైనా కట్ అవుతాయంటే కట్ అవ్వట్లేదు. సో మరి ఏం అడిగాడు మనకి, క్యూ అడిగాడు. ఫస్ట్ క్యూ ఎవరమ్మా, 15. అంటే 5 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ 15 టేబుల్ కానీ ఉండాలి. చూస్తే ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బిలో లేదు. ఓకేనా, ఆప్షన్ సి లేదు, ఆప్షన్ డి కూడా ఉంది. సో నెక్స్ట్ టైం ఏం చేయాలి మనం, పి ప్లస్ ఆర్ అడిగాడు ఈసారి. పి ఎంతమ్మా, 18 + 20 ఎంత, 38. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే 15:13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది చేయండి అమ్మా ఆన్సర్. మంచి క్వశ్చన్ వచ్చింది. పి ఒక కుర్చీని క్యూకి 40% లాభంతో అమ్మాడంట. ఓకేనా, ప్రాఫిట్కి ఇచ్చేసాడు. మరియు క్యూ దాన్ని ఆర్కి 40% లాభంతో అమ్ముతాడు. పి మరియు ఆర్ల ధరల నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. P sells a chair to Q at profit of 40% and Q sells it R at profit is 80%. What is the ratio of cost price of P and R అంట. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. ఆప్షన్ డి అంటున్నారు. వెరీ గుడ్, చూసుకొని పెట్టాలి. 2 25s ఉన్నాయి అక్కడ. వెరీ గుడ్ ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. చెప్పాలమ్మా, ఆన్సర్ చెప్పాలి తొందరగా. ఒక చూడు ఏమిచ్చాడు ఇక్కడ నీకు, పి ఒక చైర్ని ఒక కుర్చీనంట క్యూకి అమ్మేశాడు. అంతకి 140కి. పి క్యూ అండ్ ఆర్ ముగ్గురు వ్యక్తులు అయితే ఫస్ట్ పి అనేవాడు 100 రూపీస్కి తీసేసుకుంటూ వీడికి ఎంతకు సేల్ చేశాడంటే 140కి సేల్ చేశాడంట. మళ్ళీ అదేవిధంగా ఆర్ అనే వ్యక్తికి క్యూ ఎంతకు అమ్మాడంటే ఎంతకు అమ్మేశాడమ్మా అంటే 80 రూపీస్కి, అంటే 180కి అమ్మేశాడు. ఇప్పుడు సో అన్నింటిలో జీరోస్ తీసేస్తే ఏముంటుందమ్మా ఇక్కడ, మళ్ళీ 2 టేబుల్లో 2 5s 2 7s 2 5s 2 9s. ఇక్కడ ఏది లేదంటే 7 వేసేసుకోవచ్చు కదా. సో అగైన్ దీని ముందు కూడా ఏం చేసేసుకోవచ్చు 5. మనకు అడిగింది ఏంటమ్మా, మనకు అడిగింది ఏంటంటే పి అండ్ ఆర్ అడిగాడు. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ కడితే సరిపోతుంది. 5 5s ఎంత 25 ఈస్టు 7 9s ఎంత 63. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా 25:63 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది ఎంతమంది చేస్తారో చూద్దాం ఈ క్వశ్చన్. వజ్రం ధర దాని బరువు యొక్క వర్గానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. వజ్రం ధర 87,880 రూపాయలు అయితే 5:8 బరువు నిష్పత్తిలో 2 ముక్కలుగా విభజించబడింది. పగిలిపోవడం వల్ల కలిగే నష్టం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. మంచి క్వశ్చన్, చెప్పాలి ఆన్సర్. The cost of diamonds is directly proportional to the square of its weight is weight. The cost of diamonds is 87,880. It break into 2 pieces which weight are in the ratio 5:8. What is the loss increased because of the breakage anta? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి.
చెప్పాలమ్మా ఆన్సరు. ఒక రేపు చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ఒక పెద్ద వజ్రం ఉందంట, దాని యొక్క 2 పార్ట్లు చేస్తే ఎంత వచ్చింది, అది 5:8 వచ్చిందంట. ఓకేనా. సో అంటే ఇది మొత్తం వాల్యూనే కదా. సో మొత్తం వాల్యూ అంతే ఇక్కడ 13. దీన్ని స్క్వేర్ చేసాడు వాడు, ఎంత అన్నాడు 169. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే దాన్ని 2 ముక్కలు చేసి అమ్మేశాడంట. దీని స్క్వేర్ ఎంతమ్మా 25. మరి దీని యొక్క స్క్వేర్ ఎంత 64. మరి ఈ రెండింటి సమ్ ఎంతమ్మా అంటే 89. మరి మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, వజ్రం ధర 87,880 రూపాయలు అంట. అయితే మిగిలిపోయిన నష్టం ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా నీకంటే 169 నుంచి 89 తీసేస్తే ఎంత వస్తుంది నీకు 80 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో 80 పార్ట్స్ వచ్చేసి నీకు ఎంత ఇచ్చడం అంటే సో మొత్తం ఇచ్చాడు కదా. ఓకే రైట్, మొత్తం ఇచ్చాడు నీకు 80 పార్ట్స్ ఇది. సో మొత్తం వాల్యూ ఎంత 169. సో 169 పార్ట్స్ వచ్చేసి 87,880 అమ్మా. సో మనకు కావాల్సింది ఏంటంటే 80 పార్ట్స్ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫైనల్ ఆన్సర్ 80/169 ఇంటూ 87,880. ఓకేనా. మరి ఇక్కడ చూడు, ఇక్కడ 80 ఉందంటే మరి నీకు ఆప్షన్లు ఏముండాలి, 4 యొక్క డివిజిబుల్ ఉండాలి. సో అన్నీ కూడా 4తోనే డివిజిబుల్ అవుతున్నాయి. ఇక్కడ 13 అంతే, 13 169. 13 టేబుల్ చేయమా. 13 169 అయితే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 13 6 78. ఓకేనా. సో ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ 98. 13 7 ఎంతమ్మా 91. సో 7 8. సో 13 6 78. ఇంకెంత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ. సో 13 టేబుల్లో మళ్ళీ కట్ చేస్తే 13 5 65 2 0 13 2 26 అంటే 0. సో 8 2 ఎంతమ్మా 6 అంటే డిజిట్స్ తర్వాత నీకు ఫస్ట్ ఏముండాలి, సారీ 8 8 2 ఎంత 16 అంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలి, జీరోస్ తర్వాత 6 అనేది ఉండాలి. 2 zeros తర్వాత 6 ఉండాలంటే అన్నీ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా 520 ఇంటూ 80. జీరోస్ వదిలేస్తే 8 2 16, 8 5 40 + 1 41. సో ఆన్సర్ ఏమొస్తుంది నీకు ఇక్కడ 4160 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. వెంకట్రావు గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. చందు గుడ్ ఈవినింగ్. సావిత్రి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒక సంచిలో నల్లని బంతులు మరియు తెల్లని బంతులు నిష్పత్తి 7:4 అంట. 44 తెల్లని బంతులు ఉంటే సంచిలో మొత్తం బంతుల సంఖ్యను కనుగొనండి అన్నాడు. చేయాలి ఆన్సర్. ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఇన్ ఏ బ్యాగ్ ద రేషియో ఆఫ్ బ్లాక్ బాల్స్ టు వైట్ బాల్స్ ఇస్ రేషియో 7:4. ఇఫ్ there are 44 white balls, find the total number of balls in the bag అంట. సో టోటల్ అడిగాడు. వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. చెప్పాలి, ఆన్సర్స్ చెప్పాలి. ఇంకా
కృష్ణ ఒక బిట్ ఆన్సర్ పెడుతున్నా, ఒక బిట్ ఆన్సర్ పెట్టట్లేదమ్మా. సాయి ఆప్షన్ డి. ఒక రైట్. చూడండి, ఫస్ట్ మనకు టోటల్ అడిగాడు కాబట్టి 7:4 టోటల్ ఎంతమ్మా? 11. సో 11తో మన యొక్క ఆన్సర్ ఉండాలి. 11th అనేది 112 అవుతుందా? అవ్వదు. సో 110 అవుతుంది. 128 అవుతుందా? అవ్వదు. 121 కూడా అవుతుంది. సో ఆప్షన్ 2 ఫాలో చేస్తే నీకు ఏమవుతుందంటే ఇక్కడ 2 ఆప్షన్లు అనేది రావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మనకు ఏమిచ్చాడు ఇక్కడ 44 తెల్లనివి ఇచ్చేసాడు. మరి తెల్లనివి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అక్కడ? 4 పార్ట్స్ అంట. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 44. మరి మొత్తం అడిగింది ఎంత అంటే 11 పార్ట్లు ఎంత? సో 4 ఎంతలో అవుతుందంటే 11లో. సో 11 కూడా 11. సో 11 ఎంత అంటే 121 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. x:y = 3:5 మరియు z:w = 2x:5 అయితే xz:yw విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఈజీ క్వశ్చనే, కొంచెం టైం టేకన్ అవుతుంది. ఓకేనా, చెప్పేసేయాలి. 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేసేలా. ఇఫ్ x:y = 3:5 and z:w = 2x:5y then what is the value of xz yw అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇది మనకి ఫిబ్రవరి 2024వ తేదీన 3rd షిఫ్ట్లో అడిగినటువంటి బిట్ ఇది. సో అన్నీ మనం ఇది జీడీకి సంబంధించింది కదా సార్, నీకు ఆర్ఆర్బీ వాళ్ళు నాకు ఆర్ఆర్బీకి అవసరం లేదు ఈ బిట్ అనేసి ఏమి ఉండదు అక్కడ. సో ఏ టైప్లో ఎవరికి ఎప్పుడైనా అడగవచ్చు మనకి. ఏమి ఇక్కడ అంటే ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఏంటంటే ఒక లెవెల్ అనేది మారుతుంది అంతే తప్ప మిగతాదంతా కామన్గానే ఉంటుంది. సిలబస్ అంతా ఒకటే. ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ ఉండదు, ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకేం లేదు అక్కడ. కృష్ణ సి వెంకట్రావు ఆప్షన్ ఏ అంటున్నారు. ఆప్షన్ ఏ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో నవంబర్ 17 నుంచి 99% అనేది మీకు గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, సో నవంబర్ 17 నుంచి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఫిక్స్ అయినట్టే మ్యాక్సిమం. ఓకే, ఈరోజు క్యాట్మెన్కి కూడా హీరింగ్ అనేది రావడం జరిగింది. సో ఎగ్జామ్స్ జరుగుతాయో జరగవని సెకండరీ మనం పక్కన పెట్టేసి మన ప్రయత్నం అనేది మనం ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక రైట్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? x:y ఇచ్చాడు, ఇక్కడ 2x:5 అంటే z:w ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలా? 2x:5y అనేది ఫైండ్ చేయాలి. సో x వాల్యూ మనకు ఉంది, y వాల్యూ కూడా ఉంది. x వాల్యూ ఎంత? 3. x వాల్యూ ఎంత? 3. y వాల్యూ ఎంతమా? 5. సో z:w ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే నీకు 3 2 6:25 అనేది రావడం జరిగింది. ఓకేనా, సో మరి మనకు ఆన్సర్ ఇది అడిగాడంటే కాదు, డైరెక్ట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే పెట్టేస్తారు చాలామంది. మనకు అది అడగలేదు వాడు. ఏం అడిగాడంటే ఇక్కడ xz:yw అంట. x ఎంతమ్మా? 3 అంతేనా. సో 6 3 ఎంత? 18. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది? 18 అన్నింటిలో ఉంది, ఆప్షన్ బి లేదు. ఈస్ట్ తర్వాత ఏమడిగాడు? yw. y ఎంతమ్మా? 5. w ఎంత? 25. సో 25 × 5 ఎంత? 125 అనేది అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హలో గణేష్, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి జీడీకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడని ఇప్పటి నుంచే మీరు నెంబర్ ఆఫ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. 40 out of 40 మీకు కంపల్సరీగా వస్తాయి. అదేవిధంగా రీజనింగ్లో కూడా మీకు 40 out of 40 అనేది వచ్చేస్తాయమ్మా.
ఇప్పుడు నుంచి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆపేస్తే మనకి ఈ 40లో నీకు 20 కూడా రావటం కష్టమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇక్కడ ఏమన్నాడు, అనిల్ మరియు వికాసుల ఆదాయ నిష్పత్తి 8:5. అనిల్ కంటే వికాస్కు 3,000 రూపాయలు తక్కువ వస్తే అనిల్ మరియు వికాసుల మొత్తం ఆదాయం ఎంత అని అడిగాడు. టోటల్ అడిగాడు ఈసారి. వెరీ గుడ్. వినయ్ 13,000. వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఓకే రైట్. ఏమన్నాడంటే ఇక్కడ అనిల్ మరియు వికాసుల రేషియో ఇచ్చాడు ఎంతంటే 8:5 అంట. సో మరి ఆడు ఏమడిగాడమంటే టోటల్ అడిగాడు. అంటే ఇది 8 పార్ట్లు ప్లస్ ఇది 5 పార్ట్లు మొత్తంగా 13 పార్ట్లు అవుతుంది. ఓకేనా. సో 13తో 14 అనేది కట్ అవుతుందా? అవదు. అదేవిధంగా 8,000 అవుతుందా? అవ్వట్లేదు. 5,000 అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో మరి ఇక్కడ ఇదేంటి సార్, మరి ఎలా చేయాలంటే వీళ్ళ యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడమ్మా. ఎంతని? 3,000. అంటే ఒకటి కంటే ఒకటి ఎక్కువన్నా తక్కువన్నా సరే ఏమవుతుంది? డిఫరెన్స్. సో ఎంత ఉంది డిఫరెన్స్? 3 పార్ట్స్. మరి ఆ 3 పార్ట్స్ వాల్యూ నీకు ఇచ్చేసాడు. ఏమని? 3,000 అంట. మరి నాకు టోటల్ కావాలంటే సో 8 + 5 ఎంతమ్మా? 8 + 5 13 కదా. సో టోటల్ పార్ట్స్ ఎంత? 13 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 how much అంటే 1000 టైమ్స్. సో 13 కూడా ఏమవుతుంది? 1000 టైమ్స్. సో ఎంత అంటే 13,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏవైనా అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. P/Q = 6:5 అయితే 6P + 5Q 6P - 5Q విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. If P/Q = 6:5 then what is the value of 6P + 5Q 6P - 5Q? ఇది కూడా మనకి SSC GDలో అడిగినటువంటి బిట్నే. సో 4th షిఫ్ట్ 21st February 2024లో అడిగినటువంటి బిట్ ఇది. (65:11) 65 ఎక్కడ ఉంది? వెరీ గుడ్. ఆప్షన్ డి అంటున్నారు చాలామంది. రైట్. ఏమన్నాడు ఇక్కడ చూడమ్మా. సో పీ వాల్యూ కీ వాల్యూ ఇచ్చేసాడు మనకి. ఇక్కడ ప్లస్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎడిసినాయి. సో 6 ఎంతమ్మా? 36 ప్లస్ 5Q ఎంత? క్యూ వాల్యూ 25. సో నీకేముండాలి? 3 + 61. అంటే ఇది ఒక 61 అనేది చూడు ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ అదే అవుతుంది. లేదు సార్ సొల్యూషన్ చేద్దామంటే చేయమ్మా. సో 6P ఎంత? 36 మైనస్ 5Q 5 = 25. సో 36లో -25 తీసేస్తే ఎంతమ్మా? 11. సో ఆన్సర్ 61:11 అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ₹7,400 ఏబిసిలకు పంచాడంట. ఎలాగా? 9:12:16 నిష్పత్తిలో విభజించారు. అయితే బి వాటా ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సింపుల్ క్వశ్చన్. 7,400 is divided among ABC in the ratio of 9:12:16 respectively. What is the share of B అంటమ్మా. సింపుల్ క్వశ్చనే కదా ఇది కూడా. చెప్పేసి ఆన్సర్ అందరూ కూడా. వెరీ గుడ్ వెంకట్రావు.
వెరీ గుడ్. వినయ్ కృష్ణ, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పాలి ఆన్సర్, ఇంకా చెప్పాలి. మన్మద ఆప్షన్ సి, వెరీ గుడ్ అమ్మా. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, టోటల్ పార్ట్స్ ఇచ్చేసాడు మనకు వాల్యూ ఏమని 7400 అంట, ముగ్గురికి పంచాడు ఇలాగా. సో 9:12:16 అంట. సో మనకు అడిగింది ఏంటంటే బి వాల్యూ ఎంత అని అడిగాడు. మరి బి వాల్యూ ఎంత అక్కడ 4 పార్ట్స్ అంటే ఆన్సర్ ఏముండాలి నీకు 3 టేబుల్తో డివిజిబుల్ అయి ఉండాలి. సో ఆప్షన్ 1 చూస్తే 8 ఉంది, ఇక్కడ 8 అనేది 3తో అవుతుందా, అవ్వట్లేదు. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి 3తో అవుతుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 3తో అవుతుంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి 3తో అవ్వదు. సో ఆప్షన్లో చెక్ చేసి చూసుకుంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మొత్తం ఫాలో చేయి ఇంకా. సో 12 + 16 ఎంతమ్మా 28, 28 + 9 ఎంత 37. సో 37 పార్ట్స్ వచ్చేసి 7400. సో మనకు అడిగింది ఎవరిది 12 పార్ట్స్ ఎంత అవుతుందని అడిగాడు ఇక్కడ. సో 12/37 ఇంటూ 7400. 74 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. సో 12 2s ఎంతమ్మా 24. అంటే ఆప్షన్ ఏముండాలి 24 అనే నెంబర్ ఉండాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది ఎలిమినేషన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చిన రేషియో ప్రపోర్షన్ నుంచి టోటల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నానమ్మా. అన్ని షిఫ్ట్లో సంబంధించి ఇక్కడ నీకు ఎప్పుడు వచ్చింది, ఇది 26 ఫిబ్రవరిలో వచ్చింది. సో ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఈజీగా ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ టఫ్గా ఉంటుంది. అన్నీ ఇలానే వస్తాయంటే అలా ఏం కాదు. మనకి ఇచ్చిన 20 క్వశ్చన్లో నీకు మినిమం 15 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉంటాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఒక 10 క్వశ్చన్స్ నాకు ఈజీగా వచ్చాయి, ఇంకో 10 క్వశ్చన్స్ హార్డ్గా వచ్చాయి నువ్వు ఆలోచిస్తావు తప్ప 15 క్వశ్చన్స్ అనే మ్యాక్సిమంలో 90% స్టూడెంట్స్ సాల్వ్ చేయగలరు. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలరు ఎప్పుడు ప్రాక్టీస్ ఉంటే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ మరియు బి వయసుల నిష్పత్తి 3:4 మరియు వారి వయసులు మొత్తం 28. అయితే బి వయసు ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు టైమ్ అండ్ వర్క్ చూద్దాం. ఓకేనా. సో టైమ్ అండ్ వర్క్ అనేది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో దీంట్లో మీకు ఈ టాపిక్ నుంచి మంచి క్వశ్చన్లు అనేవి తీసుకుందాం. అన్ని షిఫ్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడిగాడని చూద్దాం. లేదనుకుంటే మీరే ఏదైనా ఒక టాపిక్ చెప్పండి, దానిలో నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా వినయ్. ఏ మరియు బి వయసుల నిష్పత్తి ఎంత 3:4. అయితే వారి వయసులు మొత్తం 28 అంత. బి వయసు ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్. ఏజెస్ ఎప్పుడు కూడా ఆప్షన్ టు ఫాల్ అనేది ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి, రాకపోతే అప్పుడు నువ్వు వెతుక్కోవాలి. ఓకే. సో బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 4 కదా. సో 4తో 16 అవుతుందా, ఎస్. 18 అవుతుందా, అవ్వదు. 17 అవుతుందా, అవ్వదు. 14 అవుతుందా, అవ్వదు. సో ఆప్షన్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ చేద్దాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. సో దీని నుంచి స్టార్ట్ చేద్దాం. లేదనుకుంటే టైమ్ అండ్ వర్క్, ఈ రెండిట్లో ఏదైనా సరే. ఓకే. ఓకే రైట్. మరి సొల్యూషన్ చేస్తే ఎలా సార్ అంటే చూడండి, ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి మొత్తం ఇచ్చేసాడు. అంటే 3 + 4 పార్ట్స్ వాల్యూ నీకు ఇచ్చాడు. ఎంత 7 పార్ట్స్ వచ్చేసి 28 ఇయర్స్ అంట. మరి 4 పార్ట్స్ ఏమవుతుందని అడిగాడు.
4 ఎన్నిసార్లు అమ్మా 4 7 4 జా. సో మరి ఇక్కడ కూడా ఏమవుతుంది 4. సో 4 4 ఎంత 16. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 3 సంఖ్యల నిష్పత్తి 9:8:7. 3 సంఖ్యలు మొత్తం 480 అయితే ఆ 3 సంఖ్యలు అతి పెద్ద సంఖ్య ఏది? ఇది కూడా 26th ఒకే షిఫ్ట్లో అడిగాడు. బిఫోర్ క్వశ్చన్ ఈ క్వశ్చన్, ఈ సెకండ్ షిఫ్ట్లో 26th అడిగినటువంటి బిట్ ఇది. ఇది కూడా ఈజీనే కదా. వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 3 వ్యక్తులు మొత్తం ఇచ్చేసాడు ఇక్కడ. అయితే 3 ఇంట్లో పెద్ద సంఖ్య ఏదో అక్కడ 9. సో 9తో డివిజిబుల్ అవ్వాలి. 9తో అవ్వాలంటే 3తో కూడా అవ్వాలి కదా. సో ఇది ఎంత అంటే 8 అనేది 3తో అవ్వదు. సో దీని వాల్యూ 9 3తో అవుతుంది. దీని వాల్యూ 7 3తో అవ్వదు. దీని వాల్యూ 5 3తో అవ్వదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఫాలోనే ఈజీ మనకి, ఓకేనా. లేదు మొత్తం సొల్యూషన్ అంతా ఏమవుతుంది ఇక్కడ 17 + 7 ఎంత 24ఏనా. సో 24 పార్ట్స్ వచ్చేసి 480. సో మనకు కావాల్సింది 9 పార్ట్స్ ఏమవుతుంది 24 అవర్స్ అంటే 20 టైమ్స్. మరి ఇక్కడ కూడా 20 టైమ్సే కదా. సో ఎంతమ్మా 180. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కేవలం 999 రూపాయలకే మీకు ఆఫర్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నిటితో పాటుగా మీకు అందిస్తూ ఉన్నారమ్మా. ఓకేనా. దీంతో పాటు 1 lakh బిట్స్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మీకు డైలీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారమ్మా. ఓకేనా. సో కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి మనం ఎంత చదివినా సరే ఎగ్జామ్స్ అనేవి రాయకపోతే మనకు అది ఉపయోగం లేకుండా పోతుంది. సో మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ డైలీ ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీగా తీసేసి రాసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం చూడు ఇక్కడ 4p = 5q, 3q = 4r. అయితే p/q/r విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇది కూడా చూడు థర్డ్ షిఫ్ట్లో అడిగాడు 26 ఫిబ్రవరిలోనే. రైట్, చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ 4p = 5q అంట. సో p/q ఏమవుతుంది ఇక్కడ 5:4 అంతేనా. సో అంటే p/q/r. సో 5:4 వచ్చింది ఫస్ట్. అంటే ఆప్షన్ 5 అనే టేబుల్ ఉండాలి. సో ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ డిలో లేదు. నెక్స్ట్ చూసేసుకుంటే q ఏమి ఉండాలా 4 టేబుల్ అనేది ఉండాలి. సో రెండిట్లో ఉంది. నెక్స్ట్ చూడడం ఏమన్నాడు ఇక్కడ ఇంకా 3q = 4r అంట. సో q/r ఏమొస్తుంది 4:3. సో 4:3 ఏమొస్తుంది ఇక్కడ అంటే 5:4:3 అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో ఇందులో కూడా 5 ఉంది కదా. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెంకట్రావు ఆప్షన్ సియా చెక్ చేయ ఒకసారి. రైట్, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. 5 యాపిల్స్ మరియు 8 మామిడి పండ్ల ధర 9 యాపిల్స్ మరియు 4 మామిడి పండ్ల ధరకు సమానమైతే 1 మామిడి పండ్ల ధరకు 1 యాపిల్ పండ్ల ధరకు నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇది చేయండి అమ్మా. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఇది కూడా 26 ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చనే.
వెంకట్ చెప్పాలి, దీని ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి ఆన్సర్ ఇంకా. వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి. సో 5 యాపిల్స్ ప్లస్ 8 మ్యాంగోస్ ఈక్వల్స్ టు 9 యాపిల్స్ ప్లస్ 4 మ్యాంగోస్ ఈక్వల్ అంట. సో ఈ 5 అటు పోతే ఏమొస్తుందా, 4m ఇటు తెచ్చేస్తే 8 - 4 ఎంత, 4m ఈక్వల్స్ టు 4a. సో m/a ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మంటే 4/4, దట్ ఈక్వల్స్ టు 1/1. అంటే ఏమొస్తుంది ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా, చూద్దాం ఇది ఎంతమంది ఆన్సర్ చెప్తారు. ఎక్స్లో 70% ఈక్వల్స్ టు x2లో 6/7 అయితే x1 x2 రేషియో ఎంత అంటే కదమ్మా, రేషియో ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పేసాలి దీని ఆన్సర్. ఇఫ్ 70% ఆఫ్ x1 ఈక్వల్స్ టు 6/7 ఆఫ్ x2, దెన్ వాట్ ఈస్ x1 టు x2? వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. 60:49. ఇంకా చెప్పాలి ఆన్సర్. ఆప్షన్ ఏ. ఒక రైట్ చూడండి ఇక్కడ x1లో అంట 70% ఈక్వల్స్ టు x2లో 6/7. మరి ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి ఏం చేయాలి నువ్వు, 100. అంటే ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో x1/x2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే 6/7 × 10/7. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా 60/49. అంటే ఆన్సర్ 60:49 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా, కొన్ని మీకు క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి. ఒక షిఫ్ట్లో మనకి ఈజీగా వస్తే నెక్స్ట్ షిఫ్ట్లో టఫ్గా వస్తాయి కదా. సో అదే విధంగా అనమాట. అందరూ అన్ని సమ్స్ చేయలేం కదా. సో కొంతమంది ఈజీ చేయొచ్చు, కొంతమంది టఫ్గా ఉండేటప్పుడు ఆడికి తొందరగా వచ్చేవచ్చు ఆ సమ్ అనేది. కొంతమందికి ఈజీ సమ్ కూడా రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడే ఈజీ సమ్స్ కొంతమంది ఆన్సర్లు ఏకి బదులు డీకి, డి అనేది ఏకి పెడతా ఉన్నారు. ఓకేనా. సో అంటే ఆప్షన్ చూజ్ చేసినప్పుడు కూడా మనం కరెక్ట్గా ఆప్షన్ అనేది చూజ్ చేయాలి. సమ్ అంతా చేస్తాం కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు నాకు ఆన్సర్ బి వచ్చిందని ఈ బి అనే ఆప్షన్ డిలో ఉంటుంది. సో నువ్వేం చేస్తావు, నాకు బి వచ్చింది కదని బి అనేది బబ్లింగ్ చేస్తావు ఇలాగా. సో ఉద్యోగం పోతుంది. ఓకేనా. సిఏఎస్ఎఫ్ మన హైదరాబాద్ ఎవరైతే గ్రౌండ్కి వెళ్ళారమ్మా, ఓకేనా, ట్రేడ్ గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ టెస్ట్కి అనేది పిలవడం జరుగుతుంది. సో దానికంటూ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు ఇప్పుడే కొన్ని అవర్స్ బిఫోర్. సో ట్రేడ్ ఎవరైతే గ్రౌండ్కి వెళ్ళారో, క్వాలిఫై అయ్యారో, ఓకేనా, ట్రేడ్ అనేది గ్రౌండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి
ట్రేడ్ టెస్ట్కి పిలుస్తూ ఉన్నారు. హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ట్రేడ్ టెస్ట్కి అనేది ప్రిపేర్ అవ్వండి. సిఎస్ఎఫ్కి సంబంధించి రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడు, ఇక్కడ P/Q అంట 5:3, Q*2 2:5. ఇది ఆల్రెడీ అయిపోయినట్టు ఉంది కదా ఈ క్వశ్చన్. రైట్, చూద్దాం పోనీ. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి Q. సో 5:3 PQR. సో నెక్స్ట్ ఎంతమ్మా 2:5. సో ఇక్కడ ఏమి లేదంటే 3 కదా, ఇక్కడ ఏమి లేదంటే 2నే కదా. సో 5 2 ఎంత 10, 3 2 ఎంత 6, 3 5 ఎంత 15. సో 10:6:5 అనేది మన ఆన్సర్ వచ్చింది. కానీ అక్కడ అడిగింది ఏంటి మనకి, Q ఎంత ఉంది ఇక్కడ 6 P+Q ఎంత 25. సో 6:25 అనేది మన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 2 సంఖ్యలు 8:9 నిష్పత్తులు ఉన్నాయి. 2 సంఖ్యలు మొత్తం 102 అయితే ఆ 2 సంఖ్యల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా 26th షిఫ్ట్ 2లో 4th షిఫ్ట్లో అడిగినటువంటి బిట్ ఇది. ఈ పేపర్ అంతా కూడా మనకి ఈజీగానే ఉన్నాయి రేషియోకి సంబంధించి, ఒకటి కూడా కష్టంగా రాలేదు. రేపు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ లేదనుకుంటే టైం అండ్ వర్క్ కానీ, ఓకేనా? ఈ రెండిట్లో ఏదో ఒక టాపిక్ చేద్దాం. సో ఆన్సర్ చెప్పేసానమ్మా. 6 వెరీ గుడ్ శైలజ. సాయి ఆప్షన్స్, వెంకట్రావు ఆప్షన్ సి అంటున్నారు. చూడండి, ఇలాంటి చిన్న క్వశ్చన్లు కూడా మనం మిస్టేక్స్ చేస్తూ ఉన్నాం. చిన్నవి కూడా, అంటే బై మిస్టేక్, అది రాక కాదు ఆన్సర్. మనకు ఆన్సర్స్ వచ్చు కానీ బై మిస్టేక్లో మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో దానివల్లనే మన ఉద్యోగం అనేది కోల్పోతాం. మళ్ళీ మనకి ఒక 3 years అనేది టైం పడుతుంది మళ్ళీ మనకు కావాల్సిన ఉద్యోగం రావడానికి. రైట్, చూడు ఏమన్నాడు ఇక్కడ, 2 సంఖ్యల నిష్పత్తి 8:9 అయితే 2 సంఖ్యలు మొత్తం ఇచ్చాడు. ఆ 2 సంఖ్యల మధ్య తేడా ఎంత అన్నాడు. డిఫరెన్స్ ఒక పార్టీ కాబట్టి అన్ని ఆప్షన్లు ఆడడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో 17 parts ఎంత ఇచ్చాడమ్మా నీకు, 102. ఓకేనా, 17 parts 102 అయితే డిఫరెన్స్ ఎంత అంటే 1. సో 17 1s ఎంత 17 6s. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. G:H 3:7 అయితే G+H వాల్యూ ఎంత. ఇది 27 February ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రైట్, ఆన్సర్ చెప్పాలి ఇది. మనకు వచ్చేవి అంత చిన్న క్వశ్చన్లు కాదు. మీరు ఏం చేస్తున్నా మినిమం 30 seconds అనేది తీసుకుంటా ఉన్నారు ఒక క్వశ్చన్కి. మరి ఈజీ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కూడా నువ్వు 10 seconds లోపల ఆన్సర్ పెట్టాలి కదా, ఓకేనా? సో అదే టైం స్కిల్ అనేది. సో టైం అనేది నీకు ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు 10 secondsలో ఆన్సర్ పెట్టేసుకుంటే మనకు రాని క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ దగ్గర రిమైనింగ్ 30 seconds నువ్వు యూజ్ చేయొచ్చు కదా. సో వచ్చిన క్వశ్చన్ కూడా నువ్వు ఆ 30 seconds చేసుకొని కూర్చుంటే నీకు ఎప్పుడమ్మా జీడీకి సెలెక్ట్ అవుతావు నువ్వు, ఓకేనా? సో స్పీడ్గా క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. రైట్, ఏమన్నాడు ఇక్కడ 3:7 అంట. సో ఫస్ట్ ఏమన్నాడు 3. సో ఆప్షన్లో 3 ఉండాలి. సో అన్నీ ఇక్కడ ఉందా, సరే చూద్దాం. G+H అడిగాడు. G ఎంత 3, H ఎంత 7, అంటే ఏమొస్తుంది ఆన్సర్ 3:10 అనేది మన ఆన్సర్. ఎంత టైం పట్టింది నీకు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది అవసరం ఉంటుంది. 3 సంఖ్యలు 3:5:8 నిష్పత్తులు ఉన్నాయి. అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం అంట 8,800. అయితే అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య తేడా ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు. ఓకే వెంకట్రావు, ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడ మనకు ఓకే. రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మిస్టేక్ అనేది చేయకూడదు.
మనం మళ్ళీ చెక్ చేసుకోం కదా. రేపు ఎగ్జామ్లో మనం ఆప్షన్ ఏ టిక్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోతాం. సో దానివల్ల ఏమవుతుంది మనకి, అరే నేను ఆన్సర్ రైట్ చేశానని మనకు ఉంటుంది. రేపు నువ్వు ఎగ్జామ్ అయిపోయినాక కీ వచ్చినాక నేను ఆప్షన్ ఏ పెట్టాను కదా, ఆప్షన్ సికి వెళ్ళగెళ్ళిందని నువ్వు అంటావు. ఓకేనా. సో అందుకనే పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఈజీ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఒక 10 సెకండ్స్లో నువ్వు ఆన్సర్ చేయగలిగితే చాలు. ఈజీ క్వశ్చన్. కొంచెం కష్టంగా ఉన్నది ఏం చేయాలి, నువ్వు టైం అనేది తీసుకుంటుంది కాబట్టి రాని క్వశ్చన్ ఏదైతే ఉందో దాని దగ్గర తీసుకెళ్ళి పెట్టేసుకోవాలా. వెరీ గుడ్. అందరూ సి అంటున్నారు. రైట్. ఏమన్నాడు ఇక్కడ, చిన్నది మరియు పెద్దదంట. అంటే స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎవరు ఇక్కడ, బిగ్గెస్ట్ 8, స్మాలెస్ట్ ఎంతమ్మా 3. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 8:3 యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా, సో 5 పార్ట్స్ వాల్యూ నీకు ఎంత ఇచ్చాడు అక్కడ, 8800. మరి నీకు ఏమడిగాడు ఇక్కడ, మళ్ళీ సారీ అమ్మా మొత్తం ఇచ్చాడు ఇక్కడ 8 + 3 11 పార్ట్స్ ఇచ్చేసాడు. ఎంత, 8800. అయితే డిఫరెన్స్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఈ రెండింటి మొత్తం ఇచ్చాడు, అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 5 ఎంత అవుతుంది. సో 11 8s 8 5s ఎంతమ్మా 40. అంటే 4 అనేది ఫస్ట్ డిజిట్ ఉండాలి. సో ఆప్షన్ సిలో ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ డిజిట్స్ చూసుకొని పోవాలి, మొత్తం సొల్యూషన్ అంతా చేయకూడదు అక్కడ. ఓకేనా. రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఏ మరి బి సి అనే 3 వ్యక్తులు వరుసగా 5:4:3 నిష్పత్తులు ఉన్నాయి. సి ఏ మరి బిలు మొత్తం కంటే 18 తక్కువ అయితే బి వేరే అంతా అని అడుగుతూ ఉన్నాడు. మిస్టర్ పి గేమ్స్ హాయ్. లాస్ట్ క్వశ్చన్ దగ్గర వచ్చావమ్మా. రేపు మాత్రం మిస్ అవ్వద్దు. ఓకేనా. టైం అండ్ వర్క్ అనేది లేదా ప్రాఫిట్ అండ్ లాస్ మీకు కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ టాపిక్స్ నుంచి. మనం ఎక్కువగా ఏ టాపిక్స్ అయితే ముందుగా చెప్పుకుంటున్నామో ఆ టాపిక్స్ మీద ఎక్కువ ప్రయారిటీ మీరు పెట్టేసుకోవాలమ్మా. సో అప్పుడే మనకి జీడీ అనేది ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎందుకు 80/80 రావా, కంపల్సరీగా వస్తాయి. ఎందుకు రావు మీకు, సో డైలీ మీరు ప్రాక్టీస్ అనేది అవసరం. సో ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా 80/80 అనేది వచ్చేస్తాయమ్మా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్స్ అయితే చెప్పేసుకుంటానో ఆ టాపిక్స్ మీద ఫోకస్ అనేది చేయాలి. 12 అంటున్నారు, అగైన్ 18 అంటున్నారు. ఎవరు, శైలజ 18ఆ, చూసుకోమ్మ ఒకసారి. రైట్. చూడండి ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ నీకు సి అనేది ఏబి మరియు మొత్తం కంటే 18 ఎక్కువ అంట. ఫర్ ఎగ్జాంపుల్ 5:4:3 అన్నాడు ఏబిసి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మొత్తం కంటే 18 ఎక్కువ లేదా తక్కువ. సో వీళ్ళిద్దరు మొత్తం ఎంత, 9. మరి ఇది ఎంత ఉంది, 3. మరి డిఫరెన్స్ ఎంత, 6. సో 6 పార్ట్స్ నీకు ఇచ్చేసాడు. ఎంతని, 18 అంట. మరి నీకు అడిగింది ఏంటమ్మా, బి వాల్యూ ఎంత అని అడిగాడు. సో బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 4. 6 how much, 6 3s. మరి 4 పార్ట్స్ కదా కావాలి. సో 4 3s ఎంత, 12. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే చెప్పాను కదా, బై ఓవర్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. అక్కడే మనకి కొంచెం ఇబ్బంది. అంటే మార్క్స్ పోతే పోనీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము అరే ఈ క్వశ్చన్ పోతే పోయింది బై మిస్టేక్లు పెట్టేసామనేసి అంటే ఓకే, నీకు రేపు పొద్దున్న 0.2లో నీకు ఒక ఉద్యోగం పోయింది అంటే దీని ఎక్కడ పోయింది నీకు ఉద్యోగం, నువ్వు రాంగ్ పెట్టడం వల్ల పోలేదు నీ ఉద్యోగం. ఓకేనా. సో రైట్ అయిన దాంట్లో నీకు ఇక్కడ రాంగ్ పెట్టడం వల్ల ఒక 0.25 అనేది తీసుకుపోయింది. సో నువ్వు ఎంతలో ఉద్యోగం కోల్పోయావు, 0.2లో పోయావు. నీకు అంటే నువ్వు రైట్ వచ్చిన దాంట్లో కూడా నువ్వు నెగిటివ్ పోవడం వల్ల నీ ఉద్యోగం అనేది కోల్పోయావు. ఓకేనా. సో అందుకనే ఓవర్ మిస్టేక్స్ అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు. రాకపోతే వదిలేసేయండి. అంతేగాని కంపల్సరీగా 2025 ఎస్ఎస్సి జీడీకి సంబంధించి చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇద్దరు అభ్యర్థులు ఎం మరియు ఎన్లో మార్కుల నిష్పత్తి 10:11 అట. అయితే ఎం మార్కులు 200 అయితే ఎన్ మార్కులు ఎంత, 27 ఫిబ్రవరి 2024 థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఇది కూడా సింపులే కదా. సో ఆన్సర్ 10 సెకండ్స్ పెట్టేసారా. దీనికి కూడా ఎంత టైం తీసుకుంటా ఉన్నారు. స్పీడ్గా రావాలి. కొంతమంది ఉంటారులేండి, అంటే అందరూ స్పీడ్గా చేయాలని కాదు. కొంతమంది
ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. రైట్, ఏమన్నాడు ఇక్కడ చూడమా, M/N మార్కులు నిష్పత్తి 10:11. అయితే M మార్కులు ఇచ్చేసాడు ఇక్కడ. M ఎవరు? 10 పార్ట్స్. సో 10 పార్ట్స్ ఎంత అమ్మా? 200 అంట. అంటే ఒక పార్ట్ ఎంత? 20. మరి వాడు అడిగింది ఏంటి? N వాల్యూ ఎంత? సో 11 ఎంత? 22. అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూడు, ఆప్షన్ 2 ఫాలో ఎలా చేసుకోవాలి? 10:11 అన్నాడు. మరి 11 టేబులే కదా మనకు కావాలి. 11 టేబుల్ కావాలంటే ఏంటి? ఆల్టర్నేటివ్ ప్లేస్లు అనేవి యాడ్ చేసి మైనస్ చేస్తే 11 టేబుల్ రావాలి. ఇక్కడ చూడమ్మా 2 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. సో ఇక్కడ ఎంత ఉంది? 2 - 6 అంటే 4 వచ్చింది, ఇది కాదు. సో 2 + 0 = 2 - 4 వచ్చేసి 2 వచ్చింది, అంటే ఇది కూడా కాదు. 2 + 0 = 2 - 2 = 0. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, లాస్ట్ క్వశ్చన్ చూడమ్మా టుడే సెషన్. రెండు సంఖ్యలు 49:64 నిష్పత్తులు ఉన్నాయి. రెండు సంఖ్యలను 10 పెంచితే వాటి నిష్పత్తి 54:69 అవుతుంది. ఆ సంఖ్యల మధ్య తేడా ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కోర్టు కేసు ఈరోజు హీరింగ్ అయింది కదా. సో అదేంటంటే క్యాట్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఢిల్లీ కోర్టు అనేది మీకు November 13th అనేది హీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో November 13th ఇచ్చిందంటే ఇది 17th నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయంటే మనకి యాక్చువల్గా ఎప్పుడు రావాలి? 10 days బిఫోర్ అనేది మనకి సిటీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. సో అంటే ఇప్పుడు వస్తుందమ్మా 7th మనకి ఫైనల్ అనేది తెలిసిపోతుంది. అంటే ఎగ్జామ్స్ అవుతాయా అవని కూడా మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ హీరింగ్ వచ్చేసి November 13th, కానీ ఇక్కడ మనకి బిఫోరే తెలిసిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే క్యాట్ ఏం చెప్పిందంటే క్యాట్ మ్యాక్సిమము రైల్వే బోర్డుకు అనుకూలంగానే మాట్లాడుతుంది. ఓకేనా. సో క్యాట్ వాళ్ళ కోర్టు కూడా ఈరోజు ఏం చేసిందంటే November 4th హీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే పోస్ట్ పోన్ చేసింది అనమాట. సో అంటే 99% ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి November 17th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సే ఉంది ఎక్కువగా. ఒక రైట్ చూడండి, ఇప్పుడు ఏమన్నాడంటే 49:64 అంట. 10 పెంచితే ఇప్పుడు ఏమైంది? 54:69 అయింది. మరి డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5. సో 5 పార్ట్స్ అనేది వాల్యూ ఎంతమ్మా? 10. అంటే ఒక పార్ట్ ఎంత? 2. మరి వాడు అడిగింది ఏంటి ఇక్కడ నీకు? ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ చూడు, 15. సో 15 పార్ట్స్. సో 15 2s ఎంత? 30. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జీడీ అనేది మనకి జీడీకి సంబంధించి మెడికల్ డేట్స్ అనేవి రావడం జరిగిందమ్మా. అంటే ఎవరైతే జీడీకి 2025కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెడికల్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి ఇంటిమేషన్ చేయండి. సో దాని యొక్క పీడిఎఫ్ అనేది మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది రిలీజ్ చేసింది, ఎవరికి ఎక్కడ సెంటర్ వచ్చింది అనేసి. సో దాంట్లో పరంగా మీరు ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఇంటిమేషన్ అనేది చేయండి. ఓకేనా. సో గ్రూప్ డి అయితే మాత్రం మ్యాక్సిమం 99.99 వచ్చేసి 17th నుంచే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ రాలేదంటే 14th నీకు 13th నీకు November 13th ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా. సో మ్యాక్సిమం ఏమొస్తుంది? రైల్వే బోర్డుకి అనుకూలంగానే వస్తుంది కాబట్టి ఇంకా మనం కంపల్సరీగా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 17th నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా. రేపు వచ్చేసి మనం టైమ్ అండ్ వర్క్ దాంట్లో ఉన్న సమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడిగేసండి.
ఓకేమ్మా, థ్యాంక్ యూ. పియా సార్, పియా సార్,